కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆయన ముందుగా ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలోని హతీఘాట్ గ్రామంలో చనాకా కురాటా పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఏదైతే ఆయనతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా హెలికాప్టర్ లో ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ హతీఘాట్ లో చనాకా కోరాట పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే నిర్మల్ జిల్లా మామాడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మత్ బ్యారేజ్ ని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొంటారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 386 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి పనులపై శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్మాణ పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అటు నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ కు 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు శిల్పకళా వేదికలో గ్రూప్ 3 అభ్యర్థులకు నియామక పత్రాలు, అలాగే రాత్రి 8 గంటలకు కోటి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలోని హతీఘాట్ గ్రామంలో చనాకా కురాటా పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.